క్రీస్తునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు 6వ రోజు 6వ పాఠం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం గురించి మనం సమగ్రంగా నేర్చుకుందాం. 6వ అధ్యాయంలో 28 వచనాలు ఉంటున్నాయి. ఈ యొక్క 6వ అధ్యాయము తన అనే పదముతో ప్రారంభమై వర్ధిల్లెను అనే పదంతో ముగుస్తుంది. దీంట్లో దర్యావేషు 5వ అధ్యాయంలో దర్యావేషు పరిపాలనకు వచ్చినప్పుడు ఆగిపోతుంది, ముగిస్తుంది. దీంట్లో దర్యావేషు పరిపాలన ఎలా సాగింది అనే దాని గురించి చెప్తుంది. దర్యావేషు దానియేలుని ఏ విధంగా ప్రేమించాడు, దానియేలు మీద ఏ విధంగా ప్రేమ చూపించాడు అనే విషయం తెలుస్తుంది. దానియేలుకు వచ్చే ఇబ్బందుల్లో ఎలా కలత చెందాడు అనే విషయం తెలుస్తుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క దానియేలు ఈ దర్యావేషు పరిపాలనలోనే మొదటి సంవత్సరం చివరిలో దానియేలు చనిపోతాడు. తర్వాత దానియేలు ఉండడు. అయితే ఇక్కడ దర్యావేషు పరిపాలించేటప్పుడు బెల్షాజరుకు వచ్చిన చెయ్యితో రాసిన దాంట్లో అర్థం ఏంటంటే తన రాజ్యము విభజించబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుందని ఉంటుంది. అయితే ఈ మాదీయుల రాజు వచ్చేసి దర్యావేషు, పారసీకుల రాజు వచ్చి కోరేషు. ఈ యొక్క దర్యావేషు కంటే ముందు ఉన్న బెల్షాజరు ప్రధానులలో ముఖ్యునిగా నియమించడం జరుగుతుంది. ఆ యొక్క చేతి రాతకు భావం చెప్పడం వల్ల, రాత యొక్క అర్థం చెప్పడం వల్ల ప్రధానులలో ప్రథమునిగా చేయడం జరుగుతుంది. అదే విధానాన్ని దర్యావేషు కొనసాగిస్తాడు. దర్యావేషు కొనసాగించిన తర్వాత ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఏముంటుంది అంటే రాజు ఒక శాసనం చేసేస్తాడు. దర్యావేషు ఒక శాసనాన్ని చేస్తాడు, ఆజ్ఞ ఇచ్చి శాసనంగా మారుస్తాడు. అయితే ఈ ఆజ్ఞ ఇచ్చి శాసనంగా మార్చటానికి కూడా ఎవరు ముఖ్యదాయకులు అంటే ఈ యొక్క దర్యావేషు రాజ్యంలో 120 మంది అధిపతులను నియమిస్తాడు ఆయనకి ఇష్టమై. ఈ 120 మంది అధిపతులలో 3 ప్రధానులను నియమిస్తాడు. 3లో ముఖ్యుడైన వాడు దానియేలు అన్నట్టు. ఈ దానియేలు ముఖ్యుడుగా ఉండడం, దానియేలు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉండడం, తర్వాత దానియేలు యొక్క ఖచ్చితమైన విషయాన్ని బట్టి, దానియేలు యొక్క యథార్థతను బట్టి రాజ్యంలో దానియేలు యొక్క ప్రతిభ, రాజు దగ్గర దానియేలు యొక్క మాట, దానియేలు యొక్క పలుకుబడి రాజు దగ్గర పెరగడం వల్ల ఈయన 3 ప్రధానుల్లో ముఖ్యుడు. 120 మంది అధిపతుల మీద 3 ప్రధానులు ఉంటారు. 3 ప్రధానులలో ఈయన మొదటివాడు, మిగిలిన 2 ఉన్నారు. మిగిలిన 2 అసూయతో దానియేలుని ఎక్కడనైనా ఏదైనా విషయంలోనైనా తప్పు దొరికించుకొని రాజు దృష్టికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్లకు దానియేలు నందు ఏ యొక్క చిన్న తప్పిదం కూడా కనిపించదు. ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన దేవుడు సేవించే దేవుని విషయంలో కానీ, ఆయన భక్తి విషయంలో కానీ, ఆయన ప్రార్థన విషయంలో కానీ, ఆయన దేవుని వేడుకునే విషయంలో కానీ, ఆయన దేవుని స్తుతించే విషయంలో కానీ ఈ యొక్క మిగిలిన 2 ప్రధానులకు ఎలాంటి తప్పిదం దొరకదు. దొరకకపోవడం వల్ల ఏ విధంగానైనా దానియేలుని సంహరించాలి, దానియేలుని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో రాజగు దర్యావేషు దగ్గర వీళ్ళు సమూహంగా ఈ ప్రధానులు ఇంకా అధిపతులను, సంస్థానాధీశులను అందరినీ తీసుకొని వెళ్ళి రాజుతోటి, రాజు చిరంజీవి అగునుగాక. ప్రతి అధ్యాయంలో చూడండి, ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్న ప్రతి అధ్యాయంలో కూడా రాజు గురించి, రాజు భార్య డిస్కస్ చేసిన, రాజు భార్య మాట్లాడాలన్నా, అధిపతులు మాట్లాడాలన్నా, జ్ఞానులు మాట్లాడాలన్నా, సోదెగాండ్రు మాట్లాడాలన్నా, కల్దీయులు మాట్లాడాలన్నా, ఎవరు నపుంసకాధిపతి మాట్లాడాలన్నా, సైన్యాధిపతి మాట్లాడాలన్నా, బలవంతులు మాట్లాడాలన్నా, సైన్యంలో బలవంతులు మాట్లాడాలన్నా కానీ రాజు చిరంజీవి అగునుగాక అనే ఉచ్చారణతోటే మొదలు పెడుతున్నారు. వీళ్ళంతా వెళ్ళి రాజు చిరంజీవి అగునుగాక అని మాట్లాడి ఈ రోజు నుంచి 30 రోజుల వరకు మిమ్ముల్ని తప్ప ఎవరికి ఏ విషయం అడగొద్దు, ఎవరి దగ్గర ఏ విచారణ చేయొద్దు,
ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరిని ఏది నమస్కరించకూడదు అన్న ఉద్దేశంలో ఒక చట్టాన్ని తీసుకురావాలన్న ఒకే ఒక కారణంతో రాజుని బలవంత పెట్టి రాజుని పొగిడి ఒక చట్టాన్ని తీసుకొని వస్తారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన విషయము దానియేలుకు తెలుసు. ఎందుకంటే దానియేలు ప్రధానమంత్రులలో ప్రథముడు కాబట్టి దానియేలుకు కూడా తెలుసు. అయినా కానీ దానియేలు తన మేడ గది మీద యెరూషలేము వైపు తన కిటికీని తెరిచి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఆ మిగిలిన ప్రధానులు, అధిపతులు, సంస్థానాధీశులు అందరూ తప్పిదముగా పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇట్లా అయితే మాదీయులకు పారసీకులకు ఉన్న ఒక ఆచారం, వాళ్ళ రాజ్యాలలో ఉన్న ఒక విషయం ఏంటి అంటే ఎవరు కూడా వారి యొక్క చట్టాలను, శాసనాలను ధిక్కరించడానికి వీల్లేదు. ధిక్కరించిన ఎడల ఆ శాసనంలో సూచించిన యొక్క శిక్షను ఖచ్చితంగా అనుభవించవలసిందే. ఇదే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎస్తేరు గ్రంథంలో కూడా రాణి వస్తీ రాజు పిలిస్తే పోలే. వాళ్ళు అక్కడనే పెద్దలంతా ఏమంటారు, ఇది పారసీకుల మాదీయుల యొక్క చట్టాలకు, శాసనాలకు విరుద్ధం కాబట్టి ఆమెను దింపేయాలి రాణి స్థానం నుంచి అని చెప్తారు. అంటే అదే కూడా ఇక్కడ ఏంటి, చట్టాలను, శాసనాలను ఉల్లంఘించిన ఎవరినైనా శిక్ష తప్పిదముగా, ఖండితంగా వేయాలి అనే ఉద్దేశాన్ని రాజు దృష్టికి తీసుకెళ్తారు. కానీ రాజు శాసనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచి 30 రోజుల వరకు ఎవరిని ప్రార్థించకూడదు, ఎవరిని మొక్కకూడదు, ఎవరికి ఏ విధమైన విచారణ విన్నపాలు చేసుకోకూడదు, రాజుకు తప్ప అని చెప్పడంతో పాటు దీనిని ఉల్లంఘించిన వారిని సింహాల గుహలో వేయాలి అనే శాసనము, చట్టం చేస్తారు. అయితే ఈ దానియేలు ఆయన మేడగది మీద యెరూషలేము వైపున తన కిటికీ తలుపులు తీసి యెహోవాను స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన బబులోనులోని దర్యావేషు రాజ్యంలోని ప్రధానులు, ఇంకా 2 ప్రధానులు ఉంటారండి, వాళ్ళు జ్ఞానులు, అధిపతులు, తర్వాత వచ్చేసి ఈ యొక్క సంస్థానాధీశులు అందరూ కూడా దావీదు మీద తప్పు పట్టుకోవాలి, దానియేలు ఇలా చేస్తున్నాడని తెలిసి రాజు దగ్గరికి విషయాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. రాజు దగ్గరికి విషయాన్ని తీసుకొని వెళ్ళిపోగానే రాజు వ్యాకులత చెందుతాడు. ఎందుకంటే రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. దానియేలుని ఏ విధంగా కూడా శిక్షించడం రాజుకు ఇష్టం ఉండదు. తెలిసిన తర్వాత ఆ యొక్క విషయాన్ని ఆ రోజు ఏ రోజైతే రాజుకు విషయం తెలిసిందో ఆ రోజు సాయంత్రం వరకు దానియేలుని ఏ విధంగా రక్షించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ ఎవరు, ప్రధానులు, 2 ప్రధానులు, అధిపతులు, వీళ్ళందరూ రాజు చేసిన చట్టం ఖచ్చితంగా అమలు చేయాలి, ఇది మాదీయుల యొక్క, పారసీకుల యొక్క శాసనము, నిబంధన అని చెప్పేసరికి రాజు ఏం చెప్తాడు, వాళ్ళకి చెప్పేస్తాడు మంత్రవతులకు, దానియేలుని తీసుకుపోయి గుహలో వేసేయండి, సింహాల గుహలో వేసేయండి అని చెప్తాడు. వేసేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు వేసేస్తారు. వేసేసిన తర్వాత రాజగృహానికి వచ్చి ఉపవాసం ఉంటాడండి. రాజు ఉపవాసం ఉండి ఆ రోజు సంగీత వాయిద్యాల కార్యక్రమాలను బంద్ చేసి రాజు నిద్ర పట్టక వ్యాకులత చెందుతాడు. చేసి పెందల కాడనే లేచి రాజు ఏం చేస్తాడు, మళ్ళీ దానియేలుని ఏ సింహాల గృహలో అయితే వేశారో ఆ సింహాల గృహ దగ్గరికి వెళ్ళి దానియేలుని అడుగుతాడు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు. అడిగితే దానియేలు, నా యందు ఏ తప్పు లేదు కాబట్టి నా దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పేసిన తర్వాత మళ్ళీ రాజును అడుగుతాడు ఏమని, రాజా నా యందు మీకేమైనా తప్పుదం కనిపించిందా, నేనేమైనా తప్పు చేశానా అంటాడు.
అనగానే రాజు నువ్వేమీ తప్పు చేయలేదని చెప్పి సంతోషపడి దానియేలు బ్రతికే ఉన్నాడని చెప్పేసి దానియేలు బయటికి తీయించేసి బంట్రౌతులతోటి ఇక్కడ ఇద్దరు ప్రధానులు దానియేలు మీద కుట్ర పన్నిర్రు. ఆ ఇద్దరిని సింహాల బోన్లో వేసేస్తారు. వాళ్ళ యొక్క ఎముకలను సైతము పగలగొట్టి తినేస్తాయి. వాళ్ళు ఆ గోలోకి వెళ్తుండగానే చివరి వరకు వెళ్ళకముందే మధ్యలోనే సింహాలు పట్టుకొని వారితో పాటు వేసేయగానే మొత్తం కొరికేస్తుంది, ఎముకలు కొరికేసి తిని చంపేస్తాయి. అప్పుడు దర్యావేష్ ఏం చేస్తాడంటే అండి, దేవుని యొక్క గొప్పతనాన్ని డిస్కస్ చేస్తాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. దేవుడు ఎంత గొప్పవాడు, దానియేలు దేవుడి యొక్క గొప్పతనం ఏంటిది, ఏ రకమైన వ్యక్తి, దేవునికి ఉన్న క్వాలిటీస్ ఏంటివి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదే ఈ 6వ పాఠం మొత్తం కూడా ఇదే ఉంటుంది. చూడండి, 3వ పాఠంలో షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తారు. 6వ పాఠంకి వచ్చేసరికి దానియేల్ని సింహాల గుహలో వేస్తారు. తర్వాత వచ్చేసి 2వ పాఠం వచ్చేసి దానియేలు కలభావాన్ని చెప్తాడు. 4వ పాఠం వచ్చేసి దానియేలు కలభావాన్ని చెప్తాడు. 2వ పాఠంలోనేమో కలభావాన్ని 2 చెప్తాడు. 4వ పాఠంకి వచ్చేసరికేమో వచ్చిన కళ రాజుకు గుర్తుంటుంది, తర్వాత వచ్చేసి కలభావాన్ని మాత్రమే చెప్తాడు. 5వ పాఠంలో వచ్చేసి గోడ మీద చెయ్యి రాసిన రాత యొక్క అర్థాన్ని, ఆ రాతను చదివి దాని అర్థాన్ని వివరిస్తాడు. తర్వాత వచ్చేసి 6వ పాఠంలో వచ్చేసి రాజు ఇచ్చిన శాసనాన్ని, శిక్షని నుంచి దేవుడు దానియేలును కాపాడుతాడు. అక్కడ వచ్చేసి 3వ పాఠంలో షడ్రకు మెషకు అబేద్నెగోలను దేవుడు అగ్నిగుండం నుంచి కాపాడుతాడు. ఇక్కడ 6వ పాఠంకి వచ్చేసరికి దేవుడు దానియేలును సింహాల బోల నుంచి రక్షిస్తాడు. కాబట్టి ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత క్లియర్గా మనం తరోగా చూసుకోవడానికి ఇప్పుడు వచ్చేసి రాజు ఎంతమంది అధిపతులను నియమిస్తాడు దేశంలో అంటే 120 మంది అధిపతుల్ని, 3 ప్రధానుల్ని నియమిస్తాడు. అది రాజుకి ఇష్టమై 3 ప్రధానులలో ప్రథముడు దానియేలు ఆ రాజ్యంలో. ఎప్పుడు దర్యావేషు పరిపాలనా కాలంలో ఇది జరుగుతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి మిగిలిన ప్రధానులు, అధిపతులు రాజు యొద్దకు సందడిగా కూడి వస్తారు. రాజగు దర్యావేషును చిరంజీవి అయి ఉండునుగాక అని ఎవరైనా సరే రాజుని మాట్లాడేటప్పుడు దానియేలు గ్రంథంలో రాజు దగ్గరికి రాని వచ్చిన రాజు చిరంజీవి అగును కాక అని చెప్పిన తర్వాతనే వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని కానీ, వాళ్ళు చెప్పదలుచుకుంది కానీ, వాళ్ళ భావాన్ని కానీ అన్నీ చెప్పగలుగుతారు అన్నట్టు. తర్వాత వచ్చి రాజు ఒక ఖండితమైన చట్టాన్ని ఏర్పరచాలి, దాన్ని శాసనంగా చాటింపజేయేటట్లు యోచిస్తారు. ఎవరు? ఇవి వచ్చిన అధిపతులు, 2 ప్రధానులు. ఓకే, ఏంటి ఆ చట్టం ఏంటి అంటే 30 రోజుల వరకు నీ యొద్ద తప్ప ఏ దేవుని యొద్దనైనను, ఏ మానవుని యొద్దనైనను ఏ మనవి చేయకూడదు. అసలు ప్రార్థన అంటే ఏంటండి? ప్రార్థన అంటే దేవునికి మనం మనవి చేసేదాన్నే ప్రార్థన అంటాం. కానీ ఇక్కడ చట్టం ఏమొచ్చింది? ఈ రోజు నుంచి, ఏ రోజైతే చట్టం చేస్తున్నారో ఆ రోజు నుంచి 30 రోజుల వరకు ఎవరు అయినను ఈ రాజు దగ్గర తప్ప, దర్యావేషు దగ్గర తప్ప దేవుని వద్దనైనను మానవుని వద్దనైనను మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహంల గుహలో పడదోయబడును. చూడండి, ఈ రాజు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరంటే అండి, ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలనలో విషయంలో దానియేలు ఏదైనా ఒక నింద మోపవాలనని
యుండి తగిన హేతువుని కనిపెట్టుచుండ్రి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునకైనను ఏ తప్పిదమునైనను చేయవాడు కాడు గనుక దానియేలు తప్పిదమును లోపమును కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందే కానీ అతనిలో లోపము కనుగొనలేకపోయిరి. ఓకే, కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి, చూడండి, రాజు దగ్గరికి మొదట వచ్చింది ఎవరండి సందడిగా? ఇది ప్రశ్న. రాజు దగ్గరికి సందడిగా వచ్చిన వారు ఎవరు? ప్రధానులు అధిపతులు రాజు దగ్గరికి సందడిగా వచ్చారు. ప్రధానులు ఎంతమంది మొత్తం రాజ్యంలో అంటే 3 ప్రధానులు. దానియేలును ప్రథమ ప్రధానుడు తీసివేస్తే ఇంకా ప్రధానులు ఎంతమంది? 2 ప్రధానులు అధిపతులు సందడిగా రాజు దగ్గరకు వచ్చిరట. ఇట్లానే రాజాకు దర్యావేషు చిరంజీవి అయి ఉండునుగాక. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను ఇక్కడ చూడండి, ఫస్ట్ వాళ్ళు వచ్చిరని ఉన్నారు, కానీ రాజు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరెవరట? రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు యోచన చేసిరి. రాజు ఒక చట్టాన్ని చేసి దాన్ని చాటింపాలి అని యోచన చేసిన వ్యక్తులు ఎవరెవరు? ప్రధానులు 2 అండి. ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడొచ్చి చేసిరు. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనను ఎవడు ఏమీయూ చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహముల గుహలో ప్రడదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దానిని సంతకము చేయమని మనవి చేసిరి. చూడండి, ఇక్కడ 2 వచనాలండి. 7, 8 వచనాలల్లా 7వ వచనంలో 8వ వచనంలో శాసనం చేయాలి, శాసనం చేసింది 2 కూడా 7, 8 వచనాలలో ఉన్నాయి. ఏమని శాసనము, ఆ శాసనం ఏంటిది అనేది 7వ వచనంలో ఉంటుందండి. ఈ వచనాలు గుర్తుపెట్టుకోవాలండి. టఫెస్ట్ క్వశ్చన్స్ వచనమే అడుగుతారు. రాజు 30 రోజుల వరకు రాజుకు తప్ప మనవి ఎవరికి చేయకూడదు. దేవుని యొద్దనే కానీ మనుషుల యొద్దయే కానీ ఎవరి యొద్దను మనవి చేయకూడదనే శాసనము ఏ వచనంలో చేయబడింది? 7వ వచనంలో చేయబడింది. ఓకే, ఇది ఎవరి యొక్క పద్ధతిని అనుసరించి చేశారు? మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనం ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఈ శాసనము యొక్క పద్ధతి ఎవరి పద్ధతి? మాదీయుల యొక్క పద్ధతి, పారసీకుల యొక్క పద్ధతి. కాగా రాజాకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసిండు. సంతకం చేయమని వాళ్ళు అడిగిర్రు. సంతకం చేసింది ఎన్నో వచనం? 9వ వచనం. ఈ శాసనం గురించే 3 వచనాలండి, 7, 8, 9. శాసనము చేయమని వాళ్ళు అడిగిర్రు, శాసనాన్ని ప్రతిని తయారు చేయించిండు, తర్వాత శాసనం మీద రాజు సంతకం పెట్టిండు. అంటే 3 వచనాలు ఇక్కడ, 7, 8, 9 వచనాలు. ఓకే, ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. చూడండి, ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన చేసేదే చేసిండు. ఆ శాసనం చేసిన తర్వాత సపరేట్గా వచ్చి ప్రార్థన చేయలే, స్తుతించలే. యథాప్రకారం అని ఉందండి. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుండి. దానియేలు ఈ రోజుకు ఎన్నిసార్లు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? ప్రశ్న. రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు.
ఎటువైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు? యెరూషలేము తట్టుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. అది ఓకే. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మనవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహాల గుహలో పడదేయుడని ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఈ సంగతి స్థిరము. వాళ్ళు రాజుకు వచ్చి దానియేలు మీద చెప్పేసిర్రు, ఈయన ప్రార్థన చేస్తున్నారు అట్లా చేయమని, అట్లా చేస్తున్నారని తెలిసి రాజు దగ్గరకు వచ్చి మీరు శాసనం చేశారు కదా, నిజమైన రాజా ఏంటి? చూడండి, రాజు సముఖమునకు వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు మీరు తప్ప మరి ఏ దేవుణ్ణైనను మానవునైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడ్ల వాడు సింహాల గుహలో పడదోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? రాజును అడుగుతురు, 30 రోజుల వరకు మిమ్ముల్ని తప్ప దేవుణ్ణి కానీ మానవునికి కానీ ఎవరు మనవి చేయకూడదు, చేసిన ఎడల సింహముల గుహలో వేయాలి అని మీరు శాసనము చేయలేదా, ఆజ్ఞ ఇయ్యలేదా అని అడుగుతురు అని మనవి చేయగా రాజు చెప్తుండే ఏమని, మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఈ సంగతి స్థిరము. వాళ్ళ మాదీయుల పారసీకుల ఆచారం ప్రకారం ఇది ఖచ్చితం అండి, చేసేయాల్సిందే, చేసినాం కదా అని అంటు ఎవరిని దాన్ని జాల నేరరు అంటే ఎవరు దాన్ని రద్దు చేయలేరని చెప్తున్నాడు. ఎవరు? రాజే చెప్తుండు. రాజును వచ్చి అందరూ సముఖంగా వచ్చి అడిగితే రాజే చెప్తుండు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనముని కానీ లక్ష్య పెట్టలేదు. ఇక్కడ నెగిటివ్గా చెప్తున్నారు చూడండి. ఆయన చేసింది దేవునికి ప్రార్థన చేయడం మానలేదు అంటే రాజు చేసిన శాసనాన్ని లక్ష్య పెట్టలేదు అనేది కరెక్టే, కానీ వీళ్ళు అదనంగా ఏం చెప్తున్నారు, నిన్ను కూడా లక్ష్య పెట్టలే అని చెప్తున్నారు. అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని రాజు ఈ మాట విని బహుగా వాక్యులపడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతనిని విడిపించడానికి ప్రయత్నం చేసిండు. దానియేలు మీద వచ్చి వాళ్ళంతా కంప్లైంట్ చేయగానే రాజే వ్యాఖ్యలత పొంది, రాజే ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే రాజుకు దానియేలు ఇష్టం. దానియేలుని ఎట్లనైనా తప్పించాలి అని సూర్యాస్తమయం వరకు ప్రయత్నం చేసిండు, తప్పియలేకపోయి ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనమును కానీ తీర్మానము కానీ ఎవడు రద్దుపరచజాలడు, ఇది మాదీయుల పారసీకుల యొక్క విధి అని తమరు తెలుసుకొనవలెననిది. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడదోసిరి. చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 6వ అధ్యాయంలో ఏ వచనంలో దానియేలుని సింహాల బోనులో వేశారు? 16వ వచనంలో దానియేలుని సింహాల బోనులో వేసిరు అన్నట్టు. రాజు నీవు అనుదినము సప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ప్రడదోసి బంట్రౌతులకు చెప్పి సింహాల గుహలో వేసేయమన్నాడు. వేసిన తర్వాత కూడా రాజు ఏమన్నాడంటే రాజు కూడా దేవుని మీదనే భారం వేసిండు, దేవుణ్ణే వేడుకుంటున్నాడు. ఏమని? నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో, అంటే దేవుడు రక్షిస్తాడని రాజు కూడా నమ్ముతున్నాడు. ఇక్కడ వారు ఒక రాయిని తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో, అంటే రాజుకు దానియేలు ఇష్టమని వీళ్ళందరికీ కూడా తెలుసు.
నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో అన్న ఉద్దేశంతో రాజముద్రను అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. రాజు దాని మీద సింహాల గుహ మీద ఒక బండేసి దాని మీద రాజు ముద్ర అధికారుల ముద్ర వేసిరు, అంటే ఎవరు తీయకుండా. అంతటా రాజు తన గృహంలోకి వెళ్ళి ఆ అర్ధరాత్రి అంతా ఉపవాసం ఉండి, అంటే రాజు ఉపవాసం ఉన్నాడు, ఎందుకంటే దానియేలుకు ఏమి హాని చేయొద్దు, సింహములు, దానియేలు రక్షించబడాలి, దానియేలు సింహాల నుంచి బయటికి రావాలి, సింహబోల నుంచి సజీవంగా బయటికి రావాలని రాజు ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనివ్వలేదు. నాట్యాలు వాయిద్యాలు ఎప్పుడు చేసుకుంటారండి? సంతోషంగా ఉన్నప్పుడు చేసుకుంటారు. కానీ ఇక్కడ సంతోషంగా లేడు రాజు కాబట్టి నాట్యాలయాన్ని ఆపేసిండు. అతనికి నిద్ర పట్టకపోయే రాజుకు నిద్ర కూడా పట్టలేదట. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అంటే రాజు సింహాల బోన్ దగ్గరికి తెల్లవారుజామున త్వరగా వెళ్ళిపోయిండట. చూడండి, పగలంతా రాజు దానియేలుని సేవ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. రాత్రి గుహలు వేసారు, దానియేలు గుహలో సింహాల గుహలో వేసిన తర్వాత రాజు భోజనం చేయలే, ఉపవాసం ఉన్నాడు, సంగీత వాయిద్యాలను ఆఫ్ చేయించిండు. తర్వాత వచ్చి నిద్ర పట్టలే రాజుకు. రాజు లేచి తెల్లవారుజామునే లేచి సింహాల బోన్ల దగ్గరికి త్వరపడిపోయిండట. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, ఎవరు? రాజు దుఃఖముతో మాట్లాడుతుండు. ఏమని? దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతని అడిగాను. ఎవరిని అడుగుతామండి? సింహాల బోన్లో ఉన్న వ్యక్తిని జీవంగా ఉంటాడు అనుకుంటేనే మనం ప్రశ్నిస్తాం. జీవంగా ఉన్నాడు, బ్రతికున్నాడు, సింహాలు ఏం చేయలేదు అనుకుంటేనే ప్రశ్నిస్తాం. ఏమనేస్తున్నాడు? దానియేలు, జీవము గల నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడుగుతున్నాడు. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. చూడండి, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఎవ్వరు రాజుతో మాట్లాడినా కానీ ఫస్ట్ అనే మాట రాజు చిరకాలము జీవించును కాక అన్న తర్వాతనే మిగిలింది చెప్తుంటారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళని మూయించెను. ఇక్కడ దేవుడు చేయలే అండి, దేవదూతలు చేసినాయి. దేవుడు దూతల్ని పంపిస్తే దూతలు చేసినాయి. ఏం చేసినాయి? సింహాల నోళ్ళని మూసేయించినాయి దేవదూతలు. అదే చెప్తున్నాడు, నోళ్ళు మూయించారు. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. అంటే రాజును కూడా అడుగుతుండు, రాజా నేను నీ దృష్టికి నేరం చేసిన వాడిని కాదు కదా, అంటే నా దేవుణ్ణి నేను ప్రార్థించి స్తుతించడం నీ దృష్టిలో నేరం కాదు కదా అని అడుగుతున్నాడు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులు వారు తోడుకొని వచ్చిన సింహముల గుహలో పడదోసిరి. ఇక్కడ చూడండి, దానియేలు మీద నింద మోపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? ఇద్దరే ప్రధానులు. ఆ ప్రధానులే ఈయన మీద నింద మోపాలని చూసిరు. కాబట్టి ఏంది? వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. ఈ దానియేలును బయటికి తీసినాక ఆ ఇద్దరు ప్రధానులను, వారి భార్యలని, వాళ్ళ పిల్లల్ని సింహాల గుహలో వేసేసిరట. వారు ఆ గుహలో అడుగుకు రాక మునిపే సింహంలో పాలైరి. అంటే కింది దాకా వెళ్ళకముందే సింహములు పట్టుకొని తినేసినాయి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసాను. పొడి అంటే పిండి చేసినాయి. చూర అంటాం కదా, అట్లా పిండి చేసేసినాయి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమందట నివసించి సకల జనులకును
రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగూ రాయించను. చూడండి 25వ వచనం నుంచి 28వ వచనం వరకు 27వ వచనం వరకు దేవుణ్ణే పొగుడుతున్నాడు. ఇక్కడ ఎవరు దర్యావేషు రాజు 25వ వచనం నుంచి 27వ వచనం వరకు దేవుణ్ణి పొగుడుతుండే. ఏమని? అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించి సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించెను. మీకే క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన సముఖమున అంటే ఎవరండి? దేవుని సముఖమున. ఎవరి దేవుని? దానియేలు దేవుని సముఖమున వణుకుచుండాలని చెప్తున్నాడు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఎవరు ఆయన అంటే? ఎవరు ఇక్కడ? దానియేలు దేవుడు. దానియేలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడే యుగ యుగముల వరకు ఉంటాడు. యెహోవా దేవుడే జీవము గల దేవుడు అని చెప్తున్నాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఎవరి రాజ్యము? యెహోవా దేవుని రాజ్యము నాశనము కానేరదు. దానియేలు దేవుడి రాజ్యము నాశనము కానేరదు. దానియేలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును అంటే ఎవర్ లాస్ట్, ఆఖరి వరకు ఉంటుంది. ఎవరి ఆధిపత్యము? ఆయన అంటే ఎవరు? దానియేలు దేవుని యొక్క ఆధిపత్యం. దానియేలు దేవుడు ఎవరు? యెహోవా దేవుని యొక్క ఆధిపత్యము తుదమట్టుకుండును అంటే ఎవర్ లాస్ట్, చివరి వరకు ఉంటుంది. దేవునికి చివరి ఉండదండి. మనుషులకు, మనకు చివరి, మనం చచ్చిపోయిన రోజు చివరి. ఈ లోకానికి కూడా చివరి ఉండదు. లోకం ఎప్పుడు ఉంటుంది? లోకం మీద ఉన్న మనుషులను చచ్చిపోతుంటాం కానీ. కాబట్టి దేవుని యొక్క ఆధిపత్యము ఎవర్ లాస్ట్ ఉంటుంది అన్నట్టు, ఎప్పటికీ ఉంటుంది. ఇక దానికి అంతం లేదు అని. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి అంటే ఎవరిని? ఇప్పుడు దానియేలుని ఎక్కడి నుంచి విడిపించిండు? సింహాల బోన్ల నుంచి విడిపించిండు, సింహాల గుహల నుంచి. ఎక్కడి నుంచి రక్షించిండు? సింహాల గుహల నుంచి రక్షించిండు. ఓకే, రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఎక్కడెక్కడట? పరమందు, పరలోకం అంటే దర్యావేషుకు కూడా చెప్తున్నాడు. ఏమని? దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యములో ఏంది? పరమందు భూమి మీద మరియు పరలోక రాజ్యంలో మరియు భూమి మీద సూచక క్రియలు ఆశ్చర్యకార్యములు చేస్తాడటండి దేవుడు. ఎవరి దేవుడు? దానియేలు దేవుడు. దానియేలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఓకే, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించను అని రాయించను. ఆయనే అంటే ఎవరు? యెహోవా దేవుడే దానియేలుని సింహము బోన్ల నుంచి రక్షించిండు. ఎట్లా రక్షించిండు అనేది వేరు. మళ్ళా దేవదూతల్ని పంపించి రక్షించిండు. ఓకే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీక రాజగు కోరేషు ప్రభుత్వ కాలం మందును వర్ధిల్లును. ఇక్కడ దర్యావేషు, కోరేషు, డేరియస్, సైరస్ ఇద్దరు కూడా ఒకే టైంలో పరిపాలన చేసిరండి బబులోన్ని. బబులోను 2 భాగాలుగా విచ్ఛిన్నమైంది. ఒక భాగం వచ్చేసి దర్యావేషు, డేరియస్, ఒక భాగం వచ్చేసి కోరేషు, ఇంగ్లీష్లో సైరస్. వీరిద్దరూ పరిపాలన చేసేటప్పుడు దానియేలు బాగా ప్రభుత్వ కాలం నందు వర్ధిల్లిండట. దానియేలు చనిపోయింది ఎప్పుడండి? ఈ కోరేషు పరిపాలన కాలం మొదటి సంవత్సరంలో చివరిలో చనిపోయాడు. ఇది ఎప్పుడు జరిగింది? ఈ కోరేషు పరిపాలన, సైరస్ పరిపాలన మొదటి సంవత్సరం మొదటి భాగంలో జరిగింది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ టైం, ఎర్లీ టైంలో జరిగింది. ఆయన చనిపోయింది ఎప్పుడు? సేమ్ ఇయర్ లాస్ట్ టైం, ఎండింగ్ మూమెంట్లో, ఆ ఇయర్ ఎండింగ్ మూమెంట్లో చనిపోయాడు. కాబట్టి ఇందులో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు, రాజు ఏం చెప్తున్నాడు, తర్వాత వచ్చేసి ఇందులో ఉన్న క్యారెక్టర్లు ఎన్ని, శిక్ష ఏంటిది, ఇవి ముఖ్యం. క్యారెక్టర్లు 2 క్యారెక్టర్లు అండి, సారీ 2 పేర్లు. ఏంటివి? దానియేలు, కోరేషు. క్యారెక్టర్లు ఏంటి? దర్యావేషు,
దానియేలు 2. క్యారెక్టర్లు ఏంటివి? ప్రధానులు, అధిపతులు, దేవుని క్యారెక్టరు, దేవదూతల క్యారెక్టరు, సింహములని జంతువులు ఉన్నాయి. ఓకేనా? అంతకు ముందు అధ్యాయంలో ఏ జంతువులు లేవు. ఓకే, ఈ అధ్యాయంలో జంతువుల పేర్లు ఉన్నాయి. తర్వాత 4వ అధ్యాయంలో జంతువుల పేర్లు ఉన్నాయి, గాడిదలు. ఓకే, ఈ అధ్యాయంలో సింహములు ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా చదువుకోండి. ఈ అధ్యాయం చదువుకునేటప్పుడు ఈ వాక్యం విని, ఈ పాఠం విని చదువుకోండి. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఇంకా బాగా వస్తుంటాయి. తర్వాత వచ్చేసి శాసనం ఏ వచనంలో ఉంది, సంతకం ఏ వచనం, శాసనం మీద దర్యావేషు సంతకం ఏ వచనంలో చేశాడు అనేది ఒకటి, 9వ వచనంలో. ఓకే, 10వ వచనంలో దానియేలు మోకరించి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తుండని ఉంటుంది. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు దేవునికి, ఏ రకంగా ప్రార్థన చేస్తాడు, ఎటువైపు తిరిగి ప్రార్థన చేస్తాడు? దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు, యెరూషలేము దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఇది ఏ వచనంలో ఉంది? 10వ వచనంలో ఉన్నది. ఓకే, తర్వాత వచ్చేసి శిక్ష ఏంటిది? శిక్ష ఏంటిది? సింహాల గుహలో వేసేయడం, సింహాల గుహలోకి వేసేయడం. ఏది? ఆజ్ఞా శాసనాన్ని మీరిన వాళ్ళు. ఆజ్ఞా శాసనం ఏంటిది? ఎవరైతే ఈ రోజు నుంచి శాసనం చేసే రోజు నుంచి 30 రోజులు రాజుని తప్ప దేవుణ్ణి కానీ మనిషిని కానీ ఏది అడగొద్దు, వేడుకొనవద్దు. అది మీరితే ఏంది? సింహాల గుహలో వేయబడతారు. ఇది శాసనం. తర్వాత వచ్చేసి దానియేలు రాజశాసనాన్ని మీరిండు అంటే తెలవక మీరిండా, తెలిసే మీరిండా? తెలిసే మీరిండు. ఆయన ఎందుకు కావాలని శాసనం చేసినాక ప్రార్థన చేసిండా? కాదు, ఆయన అనుదిన కార్యక్రమాలనే ప్రార్థన ముఖ్య భాగము. దాన్ని శాసనం వల్ల దాన్ని ఆపలే. శాసనం చేసిరు కాబట్టి ఆయన చేస్తూ రాలే, శాసనానికి విరుద్ధంగా చేయడాలి కాబట్టి చేయలే. ఆయన అనుదిన కార్యక్రమాన్ని శాసనము అయిన తర్వాత శాసనమును దృష్టిలో ఉంచుకొని ఆపుకోలే. కాబట్టి ఈ శాసనము తర్వాత రాజు దానియేలు ఈ శాసనాన్ని మీరిన చెందగానే రాజుకు జరిగిన విషయం ఏంటి? వ్యాకులత చెందిండు. రాజు మనసునందు వ్యాకులత చెందిండు. తర్వాత రాజు దానియేలుని శిక్ష నుంచి రక్షించాలని ఉదయం నుంచి సాయంత్రం దాకా చూశాడు. రాజు దానియేలుని సింహాల బోన్లో వేయించిన తర్వాత ఉపవాసం ఉన్నాడు. సంగీత కచేరీని ఆపేసిండు. రాజుకు నిద్ర పట్టలేదు. ఈ యొక్క విషయాలు. తర్వాత రాజు దానియేలును సింహాల బోన్ల నుంచి రక్షించబడ్డ తర్వాత దేవుని గొప్పతనాన్ని 25, 26, 27 వచనాలలో చెప్పిండు. కాబట్టి వీటన్నిటిని గురించి 1కి 2 సార్లు తరోగా చదువుకోండి. దేవుడు మీకు మంచి బైబిల్ జ్ఞానం ఇచ్చి మీకు ప్రథమ బహుమతి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.